వచ్చాడంటే ఏదో చేస్తాడ్రా, ఈ మీమ్ అందరికీ తెలుసు కదా. అయితే టాలీవుడ్ లో ఈ మీమ్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేది మాత్రం మన నిర్మాత చింటూకే, అదే మన నాగవంశీకి. ఆయన నిర్మాత అయినా కానీ స్టేజ్ ఎక్కితే రీల్స్ ఇంకా షార్ట్స్ కి కొద ఉండదు. ఇక ఇంటర్వ్యూ ఇచ్చాడంటే మామూలుగా ఉండదు. అందుకే ఏ సినిమా ఈవెంట్ అయినా మన చింటూ మామ స్పీచ్ కోసం ఫ్యాన్స్ రెడీగా ఉంటారు. మొన్నే నిర్మాతల పర్సెంటేజ్ వివాదంలో కూడా నాగవంశీ తగ్గేదెలా అన్నట్టు ఉన్నది ఉన్నట్లు చెప్పేశాడు. అయితే తాజాగా నాగవంశీకి చింటూ అనే నిక్ నేమ్ ఎందుకు వచ్చిందో తెలుసుకుందామా? టాలీవుడ్లో ప్రస్తుతం అత్యంత విజయవంతమైన నిర్మాతల్లో ఒకరిగా నిలిచిన సూర్యదేవర నాగవంశి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుస విజయాలతో నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన సినిమాల కంటే ఎక్కువగా తన మాటలతోనే సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఏ విషయంపైన మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని నేరుగా చెప్పే వ్యక్తిగా నాగవంశికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే ఆయన చేసే ప్రతి వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే నిర్మాతగా ఎంత పేరు సంపాదించుకున్నారో సోషల్ మీడియాలో చింటూ అనే పేరుతో కూడా అంతే పాపులర్ అయ్యారు నాగవంశి. సినీ అభిమానులు, నెటిజన్లు ముఖ్యంగా సోషల్ మీడియా వేదికల్లో ఆయనను అసలు పేరు కంటే చింటూ అనే పేరుతోనే ఎక్కువగా సంబోధిస్తూ ఉంటారు. కానీ ఈ పేరు ఎలా వచ్చింది, దాని వెనుక అసలు కథ ఏంటి అనే ప్రశ్నలు చాలా మందిలో ఎప్పటి నుంచో ఉంది. ఈ సందేహానికి నాగవంశి స్వయంగా సమాధానం చెప్పడంతో ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల చెన్నైలో జరిగిన విశ్వనాథన్ సన్ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమంలో నాగవంశి పాల్గొన్నారు. ఈ వేడుకలో యాంకర్ సరదాగా ఒక ప్రశ్న అడిగారు. మిమ్మల్ని అందరూ చింటూ అని ఎందుకు పిలుస్తారు, ఆ పేరు ఎలా వచ్చింది అని అడగడంతో హాల్ మొత్తం ఒక్కసారిగా ఆసక్తిగా మారింది. ఎందుకంటే సోషల్ మీడియాలో తరచూ వినిపించే ఈ పేరుకు సంబంధించిన నిజమేంటో తెలుసుకోవాలని అందరూ ఎదురుచూశారు. ఆ ప్రశ్నకు నాగవంశి కూడా తనదైన శైలిలో నవ్వుతూ సమాధానమిచ్చారు. అరే, తమిళ ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు చింటూ పేరు వినిపిస్తోందా అంటూ సరదాగా ప్రారంభించిన ఆయన ఆ తర్వాత అసలు విషయాన్ని వివరించారు. తాను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారని, ఏ విషయంపైన తన అభిప్రాయాన్ని నేరుగా చెప్పడం తన స్వభావమని నాగవంశి చెప్పారు. ఎవరేమనుకుంటారో అని ఆలోచించకుండా తనకు అనిపించిన విషయాన్ని సూటిగా చెప్పేస్తానని, అదే తన వ్యక్తిత్వం అని వివరించారు. అందుకే కొన్నిసార్లు తన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తాయని కూడా అంగీకరించారు. నేను కొంచెం రెబల్గా మాట్లాడతాను, నా అభిప్రాయాలను దాచుకోను, నేరుగా చెప్పేస్తాను. అందుకే అందరు హీరోల అభిమానులు కూడా నన్ను ప్రేమగా చింటూ అని పిలవడం మొదలు పెట్టారు అని ఆయన నవ్వుతూ చెప్పారు. అయితే చాలా మంది అనుకున్నట్లుగా చింటూ అనే పేరు ట్రోలింగ్ లో భాగంగా రాలేదని నాగవంశి స్పష్టం చేశారు. తన మాటల్లోనే చెప్పాలంటే అది అభిమానులు ప్రేమతో పెట్టుకున్న పేరు. చింటూ అంటే ఒక మంచి ఫ్రెండ్, ఒక ఇంటి మనిషి, ఒక అన్నలాంటి వ్యక్తి అనే భావనతో నన్ను అలా పిలుస్తూ ఉంటారు అని వివరించారు. ఈ వ్యాఖ్యలు వినగానే సభలో చప్పట్లు మోగాయి. సోషల్ మీడియాలో కూడా ఆయన మాటలు వైరల్ గా మారాయి. ముఖ్యంగా ట్రోల్స్ ను కూడా సానుకూలంగా తీసుకున్న ఆయన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. సాధారణంగా సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్ ను చాలా మంది సెలబ్రిటీలు సీరియస్ గా తీసుకుంటారు. కొందరు స్పందించరు, మరికొందరు అసహనం వ్యక్తం చేస్తారు. కానీ నాగవంశి మాత్రం భిన్నం. తనపై వచ్చే కామెంట్లను కూడా చాలా హాస్యంగా, సరదాగా తీసుకుంటారు. అదే ఆయనను అభిమానులకు మరింత దగ్గర చేసింది. సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరిగినా నన్ను ఒక సొంత మనిషిలా భావించి ఆ పేరుతో పిలవడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని నాగవంశి చెప్పిన మాటలు ఇప్పుడు అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాయి. తనపై విమర్శలు వచ్చినా, ట్రోల్స్ వచ్చినా వాటిని వ్యక్తిగతంగా తీసుకోకుండా నవ్వుతూ ముందుకు వెళ్లే ఆయన వైఖరిని చాలా మంది అభినందిస్తున్నారు. ఇదే కారణంగా సోషల్ మీడియాలో ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. కేవలం నిర్మాతగా మాత్రమే కాదు, తన వ్యక్తిత్వం, మాట్లాడే తీరు, సరదా స్పందనల వల్ల కూడా ఆయనకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే నాగవంశి ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. యువ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు పలువురితో ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మిస్తున్నారు. ప్రతి సినిమాపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ కొత్త కథలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్. తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలు నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను ఏర్పరచుకుంది. భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ రూపొందిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్నాయి. ఆడియో లాంచ్ కార్యక్రమం కూడా ఘనంగా జరగడంతో సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. ఈ వేడుకలో నాగవంశి చెప్పిన చింటూ వ్యాఖ్యలు కూడా సినిమాకు అదనపు ప్రచారాన్ని తీసుకొచ్చాయి. నిర్మాతగా వరుస విజయాలు, సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఇమేజ్, అభిమానులతో స్నేహపూర్వక అనుబంధం ఇవన్నీ కలిసి నాగవంశిని టాలీవుడ్ లో ప్రత్యేక వ్యక్తిగా నిలబెట్టాయి.
ఆయన ఎక్కడ కనిపించినా, ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా, ఏ వ్యాఖ్య చేసినా సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అవుతోంది.